ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. దుఃఖంలో ఉన్నావా, కలవరంలో ఉన్నావా, బాధతో ఉన్నావా, అయ్యో కుటుంబం ఈ రకంగా అయిపోతుందని వేదనతో ఉన్నావా, అప్పులను బట్టి వ్యాధులను బట్టి దుఃఖంలో నీ జీవితం కూరుకుపోయిందా? ఉదయకాల సమయంలో దుఃఖపడి ఏమైపోతానని బాధపడుతున్నావా? దేవుడు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడు అంటున్నాడు, దుఃఖపడుతున్నావు, నీవు ధన్యుడవు. ఎందుకో చెప్పంటారా? నీవంటా ఓదార్చబడతావు. దేవుడు నిన్ను ఓదార్చాలని ఆశపడుతున్నాడు. ఇంక నీ దుఃఖ దినములు అయిపోయాయి. ఇక దేవుడు నిన్ను ఏ విషయం కొరకై దుఃఖపడ్డావో ఆ దుఃఖాన్ని నీ నుండి తొలగించి నిన్ను ఓదార్చబోతున్నాడు. విశ్వాసంతో నమ్ము, ప్రభువా నా దుఃఖమును తొలగించి నన్ను ఓదార్చే దేవుడుగా నా జీవితంలో ఇంక ఉండబోతున్నావు, స్తోత్రం అని నువ్వు పలకగలిగితే, నమ్మగలిగితే నిశ్చయముగా దేవుడు నీ దుఃఖం ఏ విషయంలో అయితే దుఃఖపడుతున్నావో ఆ దుఃఖమును పోగొట్టి నిన్ను ఓదార్చుతాడు. పరిశుద్ధుల తండ్రి, ఎవరైతే దుఃఖపడి ప్రభువా నాయన ఇంతవరకు కుమిలిపోయి ప్రార్థనలు ఏకీభవించారు, వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారి దుఃఖమును తొలగించి వారిని ఓదార్చమని, యేసు నామములో దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే లేఖనం వారి జీవితంలో నెరవేర్చమని కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.